విక్రమ్ టీవీకి సబ్స్క్రైబ్ చేయండి. Subscribe to Vikram TV. Subscribe to Vikram TV. Subscribe to Vikram TV. Subscribe to Vikram TV. Please like, share and subscribe to Vikram TV. హలో నమస్తే, వెల్కమ్ టు విక్రమ్ టీవీ. నేను మీ అక్షయ్. ఏదైనా ఒక వస్తువుని మీరు ఇష్టంగా కొనుక్కుంటే ఆ వస్తువు విషయంలో మోసపోయారా? అలాంటప్పుడు కన్జ్యూమర్ కోర్టులను ఎలా ఆశ్రయించాలి, కన్జ్యూమర్ల హక్కులేంటి, కన్జ్యూమర్ హక్కులకు భంగం కలిగిస్తే ఏం చేయాలనేటువంటి విషయాలపై సూటిగా సుత్తి లేకుండా సులభంగా మనకు తెలియజేయడానికి సుప్రీంకోర్టు న్యాయవాది, ఆస్రా ఫౌండర్, అదేవిధంగా నిరంతరం కన్జ్యూమర్ల హక్కుల కోసం పోరాడేటువంటి హబీబ్ సుల్తాన్ అలీ గారు మనతో పాటు ఉన్నారు. నమస్తే అలీ గారు. నమస్తే సార్. బాగున్నారా? బాగున్నాను సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. సార్ చెప్పండి, మీరు సుప్రీంకోర్టులో అడ్వకేట్గా ఉన్నారు, మీరు చాలా కేసులు వాదిస్తారు. సివిల్ కేసులు, క్రిమినల్ కేసులు వాదిస్తే చాలా డబ్బులు వస్తాయి. అలాంటప్పుడు ఎందుకు ఈ యొక్క కన్జ్యూమర్ కేసుల వైపు మీ ఆలోచన మళ్ళింది? ఎందుకు ఈ కన్జ్యూమర్ కేసుల జోలికి వెళ్తున్నారు మీరు? సో ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్ యూ వెరీ మచ్ అండి ఇన్వైట్ చేసినందుకు. అయితే అడ్వకేట్గా ప్రాక్టీస్ చేసుకుంటే ప్రొఫెషనల్గా సాటిస్ఫాక్షన్ ఉంటుంది. క్రిమినల్ సివిల్ కేసులు చేస్తుంటాం. దాంతోపాటు ఏంటంటే సోషల్ సర్వీస్ అనేది చాలా ఇంపార్టెంట్ అండి. ఓకే. సో ఆస్రా అంటేనే ఫస్ట్ నేను పెట్టిన యాజ్ అ ఫౌండర్గా ఆస్రా పెట్టింది ఏంటంటే అడ్వకేట్స్ అసోసియేషన్ ఫర్ సోషల్ రెస్పాన్సిబిలిటీ అండ్ అవేర్నెస్. ఫస్ట్ ఏంటంటే నేను అడ్వకేట్గా నాకే ఒక చిన్న ప్రాబ్లం వచ్చిందండి. ఓకే. అంటే అసలు కన్జ్యూమర్ రావడానికి మీరు అడిగిన దానికి చెప్పేది, నేను శ్రీరామ్ చిట్స్లో ఓకే ₹1,00,000 అప్పు తీసుకున్నాను. నెలకి $9,513 చెప్పిన 12 నెలలు కట్టాలి. 6 నెలలు రెగ్యులర్గా కట్టేశానండి. ఓకే. 6వ నెలలో వేరే డబ్బులు వస్తే ప్రీ క్లోజ్ చేశా. ఓకే. ఇప్పుడు మీరు చెప్పండి, 7వ నెలలో మళ్ళీ ఆ ఈఎంఐ చెక్ బ్యాంక్ లో రావాలా రాకూడదా? రావద్దు కదా. రావద్దు. కానీ 7th మంత్ మళ్ళీ వాళ్ళు ప్రజెంట్ చేశారు. ఓకే. నేను 9,500 కట్టేశాను కదా అని నేను అమౌంట్ పెట్టలేదు. వెంటనే నాకు మెసేజ్ వచ్చింది, మీ చెక్ బౌన్స్ అయింది, మీకు సివిల్కి రిఫర్ చేస్తాం, మీకు ₹400 ఛార్జెస్ కట్ అవుతాయి. ఇదేంటిది మనం క్లియర్ చేస్తుంది ఎందుకంటే అప్పుడు నేను శ్రీరామ్ ఆఫీస్కి వెళ్ళి అడగడం జరిగింది. ఓకే. సారీ సార్, మీరు వైజాగ్లో లోన్ తీసుకున్నారు, మాది అకౌంట్స్ ఆఫీస్ తిరుపతి, సారీ అనేసరికి సర్లే కదా జరుగుద్దా, నేను పట్టించుకోలేదు. 2వ నెల 8వ నెల మళ్ళీ వచ్చిందండి. మళ్ళీ సేమ్ 400, మళ్ళీ సివిల్ రిఫర్, మళ్ళీ బ్రాంచ్కి అడిగితే అయ్యో అన్నారు. 9వ నెల మళ్ళీ ప్రజెంట్ చేశారు. నాకు కోపం వచ్చింది. ఓకే. ఒక అడ్వకేట్గా అప్పుడు నేను శ్రీరామ్ ఆఫీస్కి వెళ్ళి, సార్ అప్పు తీర్చేసాక కూడా ప్రతి నెల మీరు ప్రజెంట్ చేస్తున్నారు, ఇలా చేస్తే తప్పు కదండి అంటే, వాళ్ళు ఏమన్నారంటే అడ్వకేట్గా అయితే ఏంటండి, సో మా దగ్గర కూడా అడ్వకేట్స్ ఉంటారు, మాది ఫైనాన్షియల్ ఇన్స్టిట్యూషన్, 3 నెలలు జరిగింది, ఏదో పొరపాటు జరిగింది, ఆ ₹1000 ఇచ్చేస్తానండి అని కొంచెం మనసుని బాధ కలిగించేలా చెప్పారు. అప్పుడు ఒక అడ్వకేట్కి ఏంటి ఇలా అంటున్నారని చెప్పేసి చూసినప్పుడు అంటే ఒక అడ్వకేట్ ప్రాక్టీస్ చేసేవాళ్ళు కూడా నేను ఎందుకు ఈ విషయం చెప్తున్నా అంటే, కన్జ్యూమర్ ప్రొటెక్షన్ యాక్ట్ ఒకటి ఉంది, దీని ద్వారా మనం కన్జ్యూమర్స్ ప్రాబ్లం జరిగితే ఫైనాన్షియల్ ఇన్స్టిట్యూట్స్ కూడా షూట్ చేయాలనే విషయం మనకు తెలియదండి. ఓకే. అప్పుడు నేను బాధపడుతూ చాలా మంది సీనియర్ అడ్వకేట్స్ని అడిగాను, సార్ శ్రీరామ్లో ఇలా ప్రాబ్లం జరిగిందంటే ఎవరు చెప్పలేదు నాకు. ఓకే. చాలా ఇబ్బంది పడ్డానండి. అప్పుడు ఒక సీనియర్ అడ్వకేట్, ఏంటి అల్లి నేను లైబ్రరీలో కూర్చుంటే ఏంటి మీరు బాధపడుతున్నారంటే, సరే ఇలాగా శ్రీరామ్తో ప్రాబ్లం ఏంటంటే, అప్పుడు ఆయన ఫస్ట్ టైం అండి కన్జ్యూమర్ ప్రొటెక్షన్ యాక్ట్ బుక్ ఇచ్చారు. ఓకే. ఆ బుక్లో ఉన్న అద్భుతం ఏంటంటే, డిఫెక్ట్ ప్రొడక్ట్ డిఫిషియెంట్ సర్వీస్ కమ్స్ అండర్ కన్జ్యూమర్ ప్రొటెక్షన్ యాక్ట్. అంటే మీరు ఒక వస్తువు కొనుక్కున్న వస్తువులో లోపం వస్తే కన్జ్యూమర్ యాక్ట్గా వస్తుంది, సేవలో లోపం వచ్చినా కూడా కన్జ్యూమర్ ప్రొటెక్షన్ యాక్ట్ కింద మీరు కేసు ఫైల్ చేయొచ్చు అనే విషయం తెలుసు. అప్పుడు అంటే ఏంటి, మన 6వ నెలల అప్పు తీర్చేసింది, 7వ నెల, 8వ నెల, 9వ నెల చెక్కులు వేయడం, అది సేవా లోపం. ఓకే. అప్పుడు ఇవన్నీ కలిపి నేను కన్జ్యూమర్ కోర్టులో ఫస్ట్ టైం 2014లో కేసు వేయడం జరిగింది. ఈ కన్జ్యూమర్ల హక్కుల కోసం మీరు ఒక ఆస్రా అనేటువంటి ఒక సంస్థను కూడా ప్రారంభించారు. అసలు ఏంటి ఒక ఆస్రా? అదే 2014లో ఈ కేసు వేసాను. వేసిన తర్వాత ఎంత ఈజీగా నాకు ఒక అడ్వకేట్గా కేసు అయిపోయిందంటే, సింపుల్గా కన్జ్యూమర్ కోర్టులో అప్పు తీసుకున్నట్టుగా బ్యాంక్ స్టేట్మెంట్, 6 నెలలు కట్టినట్టుగా స్టేట్మెంట్, ప్రతి నెల ఈఎంఐ అయిపోయి కట్టేసిన తర్వాత వచ్చిన రిపోర్ట్స్ చూపెట్టి అక్కడ 30 years 40 years స్టాండింగ్ అడ్వకేట్ వచ్చినా ఈ కేసు మేము గెలవడం జరిగింది. అంటే ఏంటి, తీర్చేసిన అప్పుకు కూడా ప్రజెంట్ చేయడం చెక్కు సేవాలోపం కింద వస్తుందని శ్రీరామ్ చిట్స్కి ₹40,000 కాంపన్సేషన్, ఈ అమౌంట్ ఏదైతే కట్టయింది ఎక్స్ట్రా కట్టయింది ₹1000 తిరిగమని చెప్తూ, అప్పుడు ఆ జడ్జిమెంట్ వచ్చాక అప్పుడు నాకు అనిపించింది ఇంత పవర్ఫుల్ యాక్ట్ ఒక అడ్వకేట్ గా నాకే అర్థం కాలేదు. మార్కెట్ లో దీని గురించి ఎంతమంది తెలుసు, ఎంతమంది కన్జ్యూమర్ తెలుసు అనే విషయానికి వస్తే ఆశ్చర్యకర అర్థమైంది ఏంటంటే, ఇంత పవర్ఫుల్ యాక్ట్ వచ్చి 35 సంవత్సరాలైనా 2% కూడా అవేర్నెస్ లేదండి. అప్పుడు నేను ఆలోచించాను, రైట్, దేవుడు ఎందుకో మనకి ఇది ప్రజలకు సేవ చేయడానికి ఇచ్చాడు. అప్పుడు నేను కొంతమంది సుప్రీంకోర్టు అడ్వకేట్స్, కొంతమంది నాన్ అడ్వకేట్స్తో కలిపి 2014లో ఈ సంస్థని ఢిల్లీలో స్టార్ట్ చేశాం. ఓకే. స్టార్ట్ చేసే ఆస్రా యొక్క ప్రధాన ఉద్దేశం ఏంటంటే, వినియోగదారుల హక్కులపై అవగాహన కల్పించడం, వినియోగదారులకి ఏమైనా ప్రాబ్లమ్స్ వస్తే వారి కోసం కేసెస్ చేయడం అనేది కాన్సెప్ట్ గా తీసుకుని వెళ్ళాం. ఓకే. దట్ ఈస్ ద మెయిన్ రీజన్ హౌ వి స్టార్టెడ్ దిస్ ఆస్రా. సరే, మనం కన్జ్యూమర్ విషయానికి వెళ్తే అసలు ఏంటి కన్జ్యూమర్ అంటే ఎవరు కన్జ్యూమర్ గా గుర్తించబడతారు? సో ఫస్ట్
కన్జ్యూమర్ ఎవరు? ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే ప్రతి ఒక్కడు వేర్ ద కన్సిడరేషన్ పెయిడ్ అంటే అది వస్తువు ఏదైనా కావచ్చు, మీరు ఒక కన్సిడరేషన్ అది రూపాయా, 10 రూపాయల, 100 రూపాయల, 1000 రూపాయల, 10,000 సంబంధం ఎక్కడైతే కన్సిడరేషన్ పే చేశారో, ప్రామిస్ టు పే కన్సిడరేషన్ అంటే రేపు ఇది పే చేస్తాండి, ఇది వస్తుందని చెప్పేసి 50% కన్సిడరేషన్ పే చేసిన దెన్ ద రిలేషన్ స్టార్ట్స్. వినియోగదారుడుగా మీరు ఒక కన్జ్యూమర్ గా మీరు రిలేషన్ అంటే ఎక్కడైతే వస్తువుకి మీరు అమౌంట్ ఇచ్చారో అక్కడి నుంచి మీరు కన్జ్యూమర్ అవుతారు. అది డాక్టరా, ఇంజనీరా, లాయరా కాదని ప్రతి ఒక్కళ్ళు కూడా ఎవ్రీ ఇండివిజువల్ ఇస్ ఏ కన్జ్యూమర్. ఎవరు కన్జ్యూమర్ కాదు అంటే, కన్జ్యూమర్ అంటే కన్సిడరేషన్, ఎవరు కన్జ్యూమర్ కాదు అంటే ఎక్కడైతే సేవల్ని ఉచితంగా పొందుతారో, ఎక్కడైతే వస్తువుని మీరు ఉచితంగా పొందుతారో, ఎక్కడైతే వస్తువుని ట్రేడింగ్ చేయడానికి అంటే రీసేల్ చేయడానికి చేస్తారో, యు ఆర్ నాట్ ఏ కన్జ్యూమర్. అంటే ఫర్ ఎగ్జాంపుల్ హాస్పిటల్, అపోలో హాస్పిటల్కో లేదా మెడికవర్కి వెళ్ళామండి, అక్కడ డాక్టర్కి వీఆర్ పేయింగ్ కన్సిడరేషన్, అక్కడ మీరు కన్జ్యూమర్. అక్కడ డాక్టర్ సర్వీస్ లో లోపం అయితే మీరు మెడికల్ నెగ్లిజెన్సీ కేసు వేయచ్చు. గవర్నమెంట్ హాస్పిటల్కి వెళ్ళారు, అక్కడ మీరు కన్జ్యూమర్ కాదు, బికాస్ యు ఆర్ రెండరింగ్ ద సర్వీసెస్ ఫర్ ఫ్రీ ఆఫ్ కాస్ట్. సో కన్సిడరేషన్ పే జరిగి ప్రామిస్ టు పే ఆర్ పార్ట్లీ పేడ్, ఫుల్లీ పేడ్, యు ఆర్ ఏ కన్జ్యూమర్. అసలు ఏంటి కన్జ్యూమర్ల హక్కులు ఏంటి? అసలు కన్జ్యూమర్ ప్రొటెక్షన్ యాక్ట్ అనేది అండి, ఫస్ట్ గ్లోబలైజేషన్ అయిన తర్వాత విదేశీ కంపెనీలు స్వదేశంలో బిజినెస్ స్టార్ట్ చేసిన తర్వాత భారతీయులు చాలా అంటే సౌమ్యంగా ఉంటారు, వీళ్ళకి ఫారిన్ కంపెనీస్ ఏమైనా ప్రాబ్లం చేస్తాయని ఫస్ట్ కన్జ్యూమర్ ప్రొటెక్షన్ యాక్ట్ అనేది 1986లో ఇంట్రొడ్యూస్ అయింది. కన్జ్యూమర్ ప్రొటెక్షన్ యాక్ట్ అనేది 1986లో వచ్చింది. వచ్చిన తర్వాత ఈ కన్జ్యూమర్స్ కోసం ఏం చేశారంటే ఒక సెపరేట్ గా కమిషన్స్ పెట్టారు, కన్జ్యూమర్ ఫారమ్స్ అని ఒక కోర్టులు పెట్టారు. అంటే సాధారణ మనకు తెలిసిన కోర్ట్స్ ఏమంటాయంటే జిల్లా కోర్ట్, హైకోర్ట్, సుప్రీంకోర్టు, ఇలాగా జూనియర్ సివిల్ జడ్జెస్, ఈ కోర్టులు అని తెలుసండి. చాలా మంది తెలియని విషయం ఏంటంటే కన్జ్యూమర్స్ కోసం ఒక సెపరేట్ కోర్ట్స్ ఉన్నాయి, దట్ ఈస్ కాల్డ్ కన్జ్యూమర్ ఫారమ్స్ యాజ్ పర్ 1986 యాక్ట్. ఈ కోర్టులో ఉన్న అద్భుతమైన విషయం ఏంటంటే సార్, మీరు చాలా ఇంపార్టెంట్ తెలిసింది, ఇక్కడ కేసులు చేసుకోవడానికి లా చదవక్కల్లా. ఈ కన్జ్యూమర్ ఫారమ్స్ లో, కన్జ్యూమర్ కోర్ట్స్ లో ఎవరి కేసు వాళ్ళు ఇన్ పర్సన్ ఫైల్ చేసుకోవచ్చు, రెండు త్రూ అన్ అడ్వకేట్ ఫైల్ చేయొచ్చు, చేసుకోలేకపోతే త్రూ అన్ ఆర్గనైజేషన్ చేయొచ్చు, లేదా ఒక ఎన్జిఓకి ఇచ్చి ఎన్జిఓ ద్వారా కేసు వేయించవచ్చు. అందుకనే ఆ రీజన్స్ తోటి మా ఆశ్రయ యొక్క నేమ్ ఎలా పెట్టంటే అడ్వకేట్స్ అసోసియేషన్ ఫర్ సోషల్ రెస్పాన్సిబిలిటీ అవేర్నెస్ అని పెట్టి దీంట్లో నాన్ అడ్వకేట్స్ ని భాగస్వాములు చేసి వీళ్ళకి ట్రైనింగ్ ఇస్తున్నాం అండి. ఆశ్రయ ద్వారా ఏం చేస్తున్నట్టు ట్రైనింగ్ ఇస్తున్నాం. సో కన్జ్యూమర్ అంటే ఎవరు కాదు, ఏం కేసు ఎలా ఫైల్ చేయాలి ట్రైనింగ్ ఇచ్చాం. కాబట్టి గత ఈ 8 సంవత్సరాల్లో ఇప్పటికి 275 కేసెస్ ని ఫైల్ చేసామండి. 1000 మంది వాలంటీర్స్, అడ్వకేట్స్, నాన్ అడ్వకేట్స్ వాలంటరీగా మేము పనిచేస్తున్నాం. అది ఇక్కడ ఉన్న బ్యూటీ.